-273 సూపర్ కంప్యూటర్లకే చెమటలు పట్టిస్తున్న అమరావతి దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్. సూపర్ కంప్యూటర్లకు కూడా చెమటలు పట్టించే ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపోయే ఒక సంచలనానికి ఆంధ్రప్రదేశ్ వేదికైంది. అదే క్వాంటమ్ కంప్యూటరింగ్. అవును, మీరు వింటున్నది నిజమే. ఎక్కడో అమెరికాలోనో జపాన్లోనో కాదు, మన అమరావతిలో హిస్టరీ క్రియేట్ అయింది. అసలు ఏమిటి క్వాంటమ్ ఫెసిలిటీస్? -273 చలిలో అక్కడ ఏం జరుగుతుంది? టెక్నాలజీ భవిష్యత్తును ముందుగానే పసిగట్టే ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో ఈ నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. భారతదేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ మన ఏపీలో ప్రారంభమయ్యాయి. SRM యూనివర్సిటీలో 1S పేరుతో ఓపెన్ యాక్సెస్ క్వాంటమ్ ఫెసిలిటీ, అలాగే మేధా టవర్స్ లో క్యూబిటిక్స్ సంస్థ ఏర్పాటు చేసిన 1Q క్వాంటమ్ ఫెసిలిటీస్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ 2 మినీ క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ ప్రారంభంతో దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీకి కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. ఇక్కడ మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక క్యూరియస్ ఫ్యాక్ట్ చెప్పాలి. ఈ క్వాంటమ్ కంప్యూటర్లు సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద పనిచేయవు. ఇవి పనిచేయాలంటే ఏకంగా -273 అతి శీతల వాతావరణం కావాలి. అంటే దాదాపు అంతరిక్షంలో ఉండేంత చలి అన్నమాట. అంతటి క్రయోజెనిక్ టెక్నాలజీతో ఈ టెస్ట్ బెడ్లను ఇక్కడ సిద్ధం చేశారు. ఇది ఒక సామాన్యమైన విషయం కాదు. ఇక అత్యంత గర్వకారణమైన విషయం ఏంటంటే ఈ 2 క్వాంటమ్ ఫెసిలిటీలలో ఉపయోగిస్తున్న పరికరాలు 100% స్వదేశంలో తయారైనవే. మన దేశపు అగ్రశ్రేణి సంస్థలైన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లాంటి దిగ్గజాలు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు వెన్నుదన్నుగా నిలిచాయి. SRM యూనివర్సిటీలోని ఫెసిలిటీని ఓపెన్ యాక్సెస్ పద్ధతిలో ఉంచారు. అంటే క్వాంటమ్ పరికరాలు తయారు చేసే స్టార్టప్ కంపెనీలకు, పరిశోధకులకు, విద్యార్థులకు ఇది ఒక వరప్రదాయని కానుంది. కేవలం కంప్యూటర్ల తయారీకి కాదు, రేపటి తరం రక్షణ వ్యవస్థ, అత్యాధునిక వైద్య రంగం, సెమీకండక్టర్ల తయారీలో IT విప్లవంతో హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలబెట్టిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని క్వాంటమ్ హబ్ గా మార్చే దిశగా వేసిన ఈ అడుగు భవిష్యత్తు భారతావనికే ఒక దిక్సూచి. మరి ఏపీ సొంతం చేసుకున్న ఈ క్వాంటమ్ టెక్నాలజీ విజయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.